ఈ నెల 29న అతిపెద్ద అమావాస్య ఉగాది ముందు వస్తుంది కనుక ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలు, కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయి. ఈ నెల 29న అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది శనివారం రోజు వస్తున్న ఫాల్గుణ అమావాస్య. ఈ ఫాల్గుణ అమావాస్యకి కొత్త అమావాస్య అని పేరు కూడా ఉంది. ఇది ఉగాది ముందే వస్తుంది కనుక దీనికి కొత్త అమావాస్య అని పేరు. కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్య కాబట్టి దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు. అలాగే ఈ రోజే సూర్యగ్రహణం కూడా ఏర్పడబోతుంది. అయితే ఈ రోజున ఎవరైతే మర్చిపోకుండా చక్కగా ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో వారి సుడి తిరిగిపోతుంది, వారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, వారికి కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది. అంతేకాదు ఉగాది ముందు వచ్చే ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను కొని తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో కోట్లు దూసుకు వస్తాయని పండితులు చెబుతున్నారు. కాబట్టి మర్చిపోకుండా ఈ అమావాస్య తిథి రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం ఎన్ని వస్తువులు చెప్పుకున్నా సరే మీకు అవసరమైన రెండు వస్తువులను మాత్రమే తప్పకుండా ఇంటికి తెచ్చుకోండి చాలు. అలా మీరు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కూర్చొని తిన్న తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. ఐశ్వర్యం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీరు కుటుంబంతో చక్కగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ వస్తువులను ఖచ్చితంగా మీ ఇంటికి తెచ్చుకోండి. తద్వారా మీకు యోగాలు సిద్ధిస్తాయి. అమ్మవారు మీ ఇంట్లో ఉండడానికి, అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కలగడానికి అవకాశం ఉంటుంది. రేపు అంటే మార్చి 29వ తేదీన శనివారంతో కూడిన ఈ కొత్త అమావాస్య వస్తుంది. అందులోనూ ఈరోజు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య రోజు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే ఇక కొత్త సంవత్సరంలో మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరు. మీ ఇల్లు స్వర్గంతో సమానంగా మారిపోతుంది. అంత మంచి రిజల్ట్ మీరు చూడగలుగుతారు. అది చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చక్కగా మీకు ఉపయోగపడే వస్తువులు ఇవి. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ వస్తువులను తెచ్చుకొని మేము చెప్పే విధంగా పరిహారం చేసుకోండి. ఇక తిరుగులేని యోగాన్ని పొందండి. అసలు అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయాల ప్రకారం అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. అందులోనూ పండుగలకు ముందు వచ్చే అమావాస్యకు, అలాగే కొత్త సంవత్సరానికి ముందు వచ్చే అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది. ఇలాంటి అమావాస్య 100 సంవత్సరాల క్రితం మనకు వచ్చింది. ఇది ఎన్నో ఏళ్లకు వచ్చిన అమావాస్య. అలాగే ఈ అమావాస్య ఉగాదికి ఒకరోజు ముందు వచ్చింది. అందుకే పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈ రోజున ఈ వస్తువులను ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. అలా గనక తెచ్చుకున్నట్లయితే మీకు మంచి ఫలితం వస్తుంది. ఇలాంటి తిథి వార నక్షత్రాలు కలిసినప్పుడు చక్కగా మనం కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మన సంపాదన రెట్టింపు అవుతుంది. మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది. అలాగే మన ఇంట్లో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆ తల్లి మనల్ని చక్కగా చూసుకుంటుందని పురాణాలు కూడా చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి, అలాగే చాలా పవిత్రమైనవి కూడా, చాలా శక్తితో కూడి ఉండేవి. ఎందుకంటే ఈ అమావాస్య ఉగాది పండుగకు ముందు వస్తుంది. కాబట్టి ఇంటికి తెచ్చుకుంటే సంవత్సరం పొడుగునా కూడా మీరు అష్టైశ్వర్యాలను పొందగలుగుతారు.
కొత్త అమావాస్య అనేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంది. కానీ ఈరోజు గ్రహణం అనేది రాత్రి సమయంలో ఏర్పడుతుంది. కాబట్టి గ్రహణ ప్రభావం అనేది మనకు ఉండదు. రాత్రి సమయంలో మనకు సూర్యుడు ఉండడు. కాబట్టి ఈ గ్రహణం మనకు కనిపించదు. కానీ గ్రహణం ఎఫెక్ట్ ఎంతో కొంత ఉన్నప్పటికీ ఈ గ్రహణ విషకిరణాలు మన ఇంటిపై పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వేపాకు మండల్ని మీ ఇంటి గుమ్మానికి 2 వైపులా కట్టండి. లేదంటే మీరు చక్కగా రావి ఆకులు ఉంటాయి కదా, వాటినైనా సరే తోరణంలాగా చేసి గుమ్మానికి కట్టుకోండి. ఈ గ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రి 6:20 నుండి 9:50 వరకు ఈ గ్రహణం ఉంటుంది. కాబట్టి మనం గ్రహణం నియమాలు పాటించవలసిన అవసరం లేదు అని పండితులు చెబుతున్నారు. ఇంతటి శక్తివంతమైన అమావాస్య రోజు ఖచ్చితంగా మనం ఈ పరిహారాలు చెయ్యాలి. కొన్ని వస్తువులను మనం ఇంటికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. అమావాస్య అనేది లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. అమ్మవారు అమావాస్యని చాలా ఇష్టపడుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కొంతమంది అమావాస్య అంటేనే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏదో జరిగిపోతుందని, ఏదో అయిపోతుందని, ఏమవుతుందో అని ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ అమావాస్య గురించి భయపడవలసిన అవసరం లేదు. ఈ అమావాస్య రోజున ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకొని మేము చెప్పిన విధంగా ఈ పరిహారం చెయ్యండి. ఇలా తెచ్చుకోవడం వలన మీకున్న భయం, ఆందోళన ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడూ కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మానవుడు ఎంత భయపడతాడో జీవితంలో అంత ఎదగలేడు. ఎప్పుడూ కూడా భయం అనేది ఉండకూడదు. కాబట్టి మీరు అస్సలు అమావాస్య గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజున మీరు కొన్ని విధి విధానాలను ఆచరించండి. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈరోజు అమావాస్య మరియు గ్రహణం ఇది బ్రహ్మాండమైన రోజు. కాబట్టి ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. మనం అమావాస్య రోజు ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే అమ్మవారిని మన చేతులతో మన ఇంటికి తెచ్చుకున్న వారమవుతాం. లక్ష్మీదేవి మన ఇంటికి రావడానికి, మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని ఆ తల్లి మనకు ఇవ్వడానికి ఈ ఉప్పు ప్యాకెట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టం. ఉప్పు సముద్రం నుండి పుడుతుంది. లక్ష్మీ అమ్మవారు కూడా పాల సముద్రం నుండి, పాల కడలి నుంచే వచ్చింది. కాబట్టి చక్కగా కళ్ళు ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోవాలి. మహా అయితే 10 రూపాయలు లేదా 20 రూపాయలు పెడితే ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ వస్తుంది. దీనినే రాళ్ల ఉప్పు అని కూడా పిలుస్తుంటారు. ఈ అమావాస్య రోజున ఇలా ఉప్పుని మనం ఇంటికి తెచ్చుకోవాలి. మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఆ ఉప్పుని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. చక్కటి యోగం కలుగుతుంది. ధనానికి ఎప్పుడూ కూడా ఎటువంటి లోటు అనేది ఉండదు. డబ్బు నిరంతరం ప్రవాహంలాగా రావడానికి అవకాశం ఉంటుంది. ధన ద్వారాలు అనేవి తెరుచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అమావాస్య రోజున ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మంచి జరుగుతుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మన పూర్వీకులు అమావాస్య తిథి వచ్చిన రోజున ఉప్పు ప్యాకెట్ని కొని తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో లేదంటే చిన్న పాత్రలో గుప్పెడంత ఉప్పు పోసి ఆ ఉప్పులో ఒక 11 రూపాయలు కానీ 21 రూపాయలు కానీ పెట్టి అమ్మవారి పటం ముందు పెట్టుకునేవారు. ఇప్పటికీ కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఇలా చేస్తారు. ఈ పరిహారం ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే మీ డబ్బు ఎప్పుడూ కూడా రెట్టింపు అవుతుంది. ఉప్పులో డబ్బు పెడితే మన డబ్బు రెట్టింపు అవుతుంది. ఎప్పుడూ కూడా మొదటి జీతం రాగానే ఉప్పులో పెట్టుకోవాలి అని కొన్ని గ్రంథాలు కూడా చెబుతున్నాయి. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చే అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకొని ఒక బౌల్లో ఆ ఉప్పును పోసుకొని అందులో డబ్బులు పెట్టి మన పూజ గదిలో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు తరగని సంపద సొంతమవుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ ఆచరించండి.
ఉప్పులో పెట్టిన డబ్బును ఏదైనా పెద్ద వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఆ డబ్బును అందులో కలుపుకుంటే ఆ వస్తువు మనకు ఎక్కువగా ఫ్యూచర్ ఇస్తుంది. లేదా ఆ డబ్బును మనం దేనికోసమైనా వాడుకున్నా కూడా మనకు చక్కటి యోగం కలుగుతుంది. అలాగే ఆ డబ్బు అదృష్టంగా భావించబడుతుంది. ఆ డబ్బుకు చాలా శక్తి ఉంటుందని కూడా ఒక నమ్మకం. ఒకవేళ మీరు ఆ ఉప్పులో పెట్టిన డబ్బుతో ఏమీ చెయ్యలేకపోతే మీ బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది. కనుక ఉప్పును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేసుకోండి. కొన్ని రకాల విధి విధానాలను ఆచరించండి. ఉప్పు మనకున్న ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటికి కూడా మనం ఉప్పుని వాడుకోవచ్చు. ఇలా చేసి మీరు మంచి శుభ ఫలితాలను పొందండి. తద్వారా మీ జీవితం మారిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అమావాస్య తిథి రోజున ఒక చిన్న ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తప్పనిసరిగా తెచ్చుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే పసుపు. ఇప్పుడు మనం రెండు వస్తువుల గురించి చెప్పుకుందాం. ఈ రెండింటిలో మీకు ఏదైతే లభిస్తుందో, ఏదైతే మీకు తెచ్చుకోవాలనిపిస్తుందో అందులో ఒకటి మాత్రమే తెచ్చుకోండి. రెండు వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం లేదు. మరి ఆ వస్తువు ఏమిటంటే పసుపు. అమావాస్య రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని ఇష్టపడుతుంది. అలాగే అమావాస్య రోజున పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకు తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం ప్రాప్తించేలాగా ఆ తల్లి చేస్తుంది. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది. మా ఇంట్లో శుభకార్యాలు జరగక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. మా ఇంట్లో ఏ శుభకార్యం జరగడం లేదని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ అమావాస్య తిథి రోజున పసుపును కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఆ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక శుభకార్యం అనేది జరుగుతుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం పసుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. చెడు అనేది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఆ తల్లి కూడా మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ముఖ్యంగా ఈరోజు తెచ్చుకున్న పసుపును స్త్రీలు శరీరానికి పట్టించి స్నానం చేయొచ్చు. పూజల కోసం ఉపయోగించుకోవచ్చు. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. పసుపును మనం పూజించుకున్న తర్వాత వంటల్లో కూడా వాడుకోవచ్చు. లేదా పరిహారాలు కూడా చేసుకోవచ్చు. కాబట్టి మీ అవసరాన్ని బట్టి మీరు పసుపు ప్యాకెట్ను తెచ్చుకోండి. ఈ రోజున అమావాస్య గ్రహణం ఉంది. కాబట్టి పసుపు ప్యాకెట్ ఒక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకున్న తర్వాత ఒక గాజు గ్లాస్ను తీసుకొని అందులో నీళ్లను పోసేసి దాంట్లో కొద్దిగా పసుపుని వేసి కొంచెం కల్లు ఉప్పును కూడా వేసి ఆ గ్లాసుని మీ ఇంట్లో హాల్లో పెట్టుకొని మీరు రాత్రంతా నిద్రించి తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడేయండి. ఇలా చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండే దురదృష్టం మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. మీరు అదృష్టవంతులుగా మారిపోతారు. అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. మీకు కావలసినంత ఆస్తి, ఐశ్వర్యము ఇస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. తద్వారా మీకు చక్కటి ఫలితం వస్తుంది. అలాగే పసుపు కొని ఈరోజు ఇంటికి తెచ్చుకుంటే మంగళకరమైన కార్యాలు జరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి మేము చెప్పిన విధంగా ఆచరించండి. ఇక తరువాత తెచ్చుకోవలసిన వస్తువు ఏమిటి అంటే యాలకులు. యాలకులను లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. యాలకులు అన్నా, యాలక్కాయలను ఇంటికి తెచ్చుకోవడం అన్నా అమ్మవారికి అయితే చాలా ఇష్టం. ఇలాంటి తిథి, వార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు యాలకులను ఇంటికి తెచ్చుకోవడం వలన అదృష్టం, ఐశ్వర్యం కలుగుతుంది. ఆ తల్లి మనల్ని చల్లగా చూడడానికి, అమ్మవారి యొక్క కరుణా కటాక్షం అనేది మనకు కలగడానికి, డబ్బుతో మనం నిండు నూరేళ్లు సంతోషంగా ఉండడానికి యాలకులు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం నిరంతరం కూడా డబ్బు లేక బాధపడిపోతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ధనం రావడం లేదు, సంపాదించింది నిలవడం లేదు. ఎంత సంపాదించినా కానీ మా బ్రతుకులు ఇంతే, మా జీవితాలు ఇంతే అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా.
అలాంటి సమస్యలు ఉన్నవారు ఈరోజు తప్పకుండా యాలకులను కొని ఇంటికి తెచ్చుకోవాలి. యాలకులు కేజీలు అవసరం లేదు. మీరు వందలు పెట్టి కొని తెచ్చుకోవలసిన అవసరం కూడా లేదు. ఒక 10 రూపాయలు చిన్న యాలకుల ప్యాకెట్ అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అనేది మారిపోతుంది. కాబట్టి యాలకులను ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోండి. ఈ అమావాస్య రోజు తిథి, వార, నక్షత్రం బాగుంది. కాబట్టి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకున్న తర్వాత మీ పూజ గదిలో దీపం పెట్టుకోండి. అలా దీపం పెట్టిన తర్వాత మీరు కొని తెచ్చుకున్న యాలకుల ప్యాకెట్ని విప్పేసి అందులో నుంచి 10 యాలకులను తీసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకోండి. అలాగే ఒక చిన్న బెల్లం ముక్కను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. డబ్బులు నిరంతరం రావాలని, డబ్బు ప్రవాహంలాగా మీ దగ్గర ఉండాలని, డబ్బుకు లోటు ఉండకూడదని, మీ ఇబ్బందులు తొలగిపోవాలని, ఆ యాలకులు మీకు చక్కటి యోగాన్ని కలిగించాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆ యాలకులను మనతో ఉంచుకోవచ్చు, లేదా మీ బీరువాలో పెట్టుకోవచ్చు, లేదంటే మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ ప్రదేశంలో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎక్కడైనా సరే ఆ యాలకులను పెట్టుకోవచ్చు. అలా పెట్టడం వల్ల చక్కటి యోగమైతే మీకు కలుగుతుంది. మీరు ఆశ్చర్యపోయే ఫలితాన్ని పొందుతారు. మీరు పూజలో 10 యాలుక్కాయలు పెడతారు కదా, అందులో నుంచి ఇంట్లో వారందరూ తలో ఒక్కొక్కటి తీసుకొని మీ యొక్క పర్సులో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే బ్యాగులో కూడా పెట్టుకోవచ్చు. ఇలా కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడం జరుగుతుంది. మీ కళ్ళతో మీరే చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పిన విధంగా యాలకులతో ఈ పరిహారాన్ని పాటించండి. ఇలా కనుక ఈ అమావాస్య రోజున మీరు చేసుకున్నట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. మీకు నిరంతరం కూడా డబ్బు వస్తుంది. ఆ తల్లి చల్లని చూపు మీపై ఉంటుంది. మీరు చక్కగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ అమావాస్య రోజు బెల్లంని కూడా కొని ఇంటికి తెచ్చుకోవాలి. ఒక 1/4 కిలో లేదా 1/2 కిలో బెల్లం కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం అంతా కూడా మధురమైన శుభవార్తలు వింటారు. ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువులన్నీ కూడా పరమ పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి, చాలా శుద్ధి అయిన వస్తువులు. ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి నచ్చేవి. కాబట్టి ఈ వస్తువులను ఈ అమావాస్య రోజున మీ ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ అమ్మవారు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహించడం అనేది మీ కళ్ళతో మీరే చూడగలుగుతారు. ఈ వస్తువులను ఈ రోజున ముఖ్యంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా మనకు లాభాలను తెచ్చిపెట్టే వస్తువులని పురాణాలు చెబుతున్నాయి. అందులోనూ ఈ అమావాస్య ఉగాదికి ముందు వస్తుంది కనుక ఈరోజు ఇప్పుడు మనం చెప్పుకున్న వస్తువుల నుండి ఏవో ఒక 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం అంతా మీకు బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. కొత్త సంవత్సరంలో మీకు కష్టాలు రాకుండా ఉంటాయి. ధనం వస్తూనే ఉంటుంది. రాజయోగం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ గుర్తుపెట్టుకొని మర్చిపోకుండా ఈ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకొని మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా హాయిగా జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.